మీరు ప్రేమించేవారు మీతో ఉండాలంటే ధూమపానం, మద్యపానం అలవాటు చేసుకోకండి. ఉంటే మానుకోండి. ఈ చిన్న షార్ట్ ఫిల్మ్ కేవలం స్మార్ట్ ఫోన్తో మాత్రమే షూట్ చేయబడింది. స్మార్ట్ ఫోన్తో మాత్రమే ఎడిట్ చేయబడింది. నాన్న నాకు ఒక మంచి కథ చెప్పు నాన్న. నాన్నకి తలనొప్పిగా ఉంది బంగారం. బయట మామయ్య కూర్చొని ఉన్నాడు. మామయ్య దగ్గరికి వెళ్ళు. పో నాన్న, నువ్వు ఎప్పుడు ఎంత మామయ్య మామయ్య నాకు ఒక కథ చెప్పు మామయ్య. కథ చెప్పే ముందు ఆ కథ వెనుక ఉండే వారి కోసం తెలుసుకుందామా? అదే వెనకాతలు ఎంతమంది ఉంటారా? ఒక మంచి కథ కావాలంటే ఆ కథ వెనక ఎంతమంది ఉండాలి తల్లి. ఎవరి కోసం చెప్తున్నావా మామయ్య నువ్వు? ఈ కథలో నీకొక బంధం కోసం చెప్పనా తల్లి? ఏ బంధం కోసం? ఆ భగవంతుడు ఈ విశ్వాన్ని సృష్టించి అనేక గ్రహాలను ఏర్పాటు చేశాడు. ఆ గ్రహాలలో ఒకటైనది ఈ భూగ్రహం. ఈ భూమిపై అనేక జీవరాశులను ఆయన సృష్టించాడు. ఆ జీవరాశుల్లో ఒకటైనది మానవ జన్మ. మానవుడు అనుబంధాలకు అతీతం. అటువంటి అనుబంధాల్లో ఒకటైనది ఈ అన్నా చెల్లెల అనుబంధం. చెల్లి వినవే, నా తల్లి వినవే, నీ అన్నను కాను అమ్మే నేను. చిట్టి వినవే, నా బుజ్జి కనవే, నీ పుట్టు మచ్చై ఉంటా తోడు. ఉసురే పోతున్నా మంచేస్తాలే లోకం చిన్నదైపోయే నీ చిరువడిలో బంగారు. చెల్లి వినవే, నా తల్లి వినవే, నీ అన్నను కాను అమ్మే నేను. ఆకలై నువ్వు
ఏడుస్తే నా మనసే తల్లి పాలై మరిగే. నా వేలు పట్టుకొని నీ వస్తే ఆ స్వర్గమై నేల వెలిసే. భూమి బద్దలైపోయి రెండు ముక్కలే అయినా ఊయలల్లే మారి నిన్ను మోయనా. జన్మే మరలా ఉంటే నీకు అమ్మై పుట్టనా. చెల్లి వినవే నా తల్లి వినవే, నీ అన్నను కాను అమ్మే నేను. సార్ ఏమైంది? ఎక్కడ వెళ్తున్నారు? వెయిట్ చేయి, వాటర్ బాటిల్. ఎవరమ్మా నువ్వు? చాలా సేపటి నుంచి ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉన్నావు. నేను ఈ సిటీకి కొత్తగా వచ్చిన అసిస్టెంట్ కమిషనర్ని. నీ పేరేంటమ్మా? నా పేరు శైలు. నీ ప్రాబ్లం ఏంటో చెప్పమ్మా. ఆ ప్రాబ్లం నేను క్లియర్ చేస్తాను. నా ప్రాబ్లం ఒకరితో చెప్పుకుంటే పోయేదో, లేక ఇంకొకరితో పంచుకుంటే వచ్చే సంతోషమో కాదు. ప్రతి ఆడపిల్ల కోరుకునే జీవితం తన భర్తతో సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. కానీ నా జీవితం అతలాకుతలమైపోయింది. నీ భర్త మంచోడు కాదేంటమ్మా? అయ్యో సార్, నా భర్త చాలా మంచోడు. నా భర్త బంగారం. నేను తనని మొదట్లో చూసింది నా కాలేజీలో. ఏ పోరే, ఏంటి అసలు పట్టించుకోవడం మానేసావు? నీ వెనకాల తిరుగుతున్నా అని చెప్పి ఆలస్యంగా చూస్తున్నావు ఏంటి? మాట్లాడడానికి టెక్ చేస్తున్నావు. అరే మనోజ్, అక్కడ వాళ్ళు శైలుని ఏడిపిస్తున్నారా?
ఇప్పుడు నేను ముద్దు పెట్టుకున్నా, అడ్డుకునేవాడు లేడు. ఏంటి చూస్తావా? అమ్మాయిని టచ్ చేయడం తప్పు బ్రో. అబ్బోయ్, హీరో వచ్చాడు రోయ్. ఏదో ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ బ్రో, ట్రై చేస్తే బాగుంటుంది. పంచలేస్తున్నాడుగా, వెళ్ళి వాడి సంగతి చూడండి రా. ఏ పోరి, మీ హీరో రాలేదా? నిన్ను ముట్టుకుంటే కొడతాడా? వస్తాడా? టచ్ చేస్తే వస్తాడా? ఈసారి ఎవడొస్తాడన్నా? ప్రిన్సిపల్ రౌండ్కి వస్తున్నారే. ఓయ్, ఏమైంది? ఏ ప్రార్థన, ఏమైందిరా? మళ్ళీ గోపి వచ్చాడు, టచ్ చేసి ఏడిపించాడు. గోపి, గోపి, ఆడపిల్లను ఆట పట్టించడం అంటే సరదానే, ఒప్పుకుంటాను. కానీ ఆడపిల్లకి ఇష్టం లేకుండా ఏడిపించడం కరెక్ట్ కాదు. ఇంకా ఆడపిల్లలు ఏడిపించుకో. నీకెందుకురా? నీకెందుకురానే ముందు నాలంటూ ఒకడు ఉంటాడని గుర్తుపెట్టుకో. ఇంకోసారి శైలు జోలికి వచ్చిన, శైలు నీ వల్ల బాధపడిందని తెలిసిన పగిలిపోతే వదిలిపెట్టండి. ప్రార్థన తను ఏది? బయటికి వెళ్ళింది. బయటికి వెళ్ళిందా? బ్యాగ్లో షర్ట్ ఉంటుంది. హలో మేడం, నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఎక్కడ? నాకెవరుంటారు మను ఫ్యాన్స్? ఇంత అందంగా పుడితే ఫ్యాన్స్ ఉంటారా మరి? ఈ మాట ఎంతమందితో చెప్పావు? ఈ మాట మన కాలేజీలో ఉన్న అమ్మాయిలందరికీ చెప్దాం అనుకున్నా, కానీ నీలాగా నాకు ఎవరు కనిపించలేదు సార్. నువ్వెంత ట్రై చేసినా పడే ఉద్దేశం అయితే నాకు లేదు మను. నువ్వెంత వద్దన్నా వదిలే ఉద్దేశం నాకు కూడా లేదు శైలు. నా వెంట ఎందుకు పడుతున్నా మను? అనుకున్నది చెప్పనా, అనిపించింది చెప్పనా? ఉన్నది చెప్పు. శైలు, ఐ లవ్ యూ. ఏంటి మను, జోక్ చేస్తున్నావా? ఈరోజు ఏప్రిల్ 1 అని ఆట పట్టిస్తున్నావా ఏంటి? ఏంటి మను, జోక్ చేస్తున్నావా? నిజం చెప్పొచ్చు కదరా. నిజమేనే చెబుతున్నా
వర్షం తెలుసే, నిన్ను కలిసాకే వెన్నెల వర్షం తెలుసే. మౌనం తెలుసే నాకు మాట తెలుసే, మౌనంలో దాగుండే మాటలు తెలిసే. కన్నులతో చూసేది కొంచెమే, గుండెల్లో లోతే కనిపించేనే. పై పైన రూపాలు కాదులే, లోపలి ప్రేమే చూడాలిలే. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. మను, నేనున్నా లేకపోయినా నీకు ఈ రింగ్ ఇస్తున్నాను. నా ప్రాణం ఉన్నంత వరకు ఈ రింగ్ నీతోనే ఉండాలి. నా ప్రాణం పోయినా సరే ఈ రింగ్ నీతోనే ఉండాలి. థ్యాంక్ యూ. ఈ రింగ్ నీ దగ్గర ఉన్నంత వరకు నేను నీతోనే ఉంటాను. ఎక్కడున్నా సరే తలుచుకో, నీ ముందు ప్రత్యక్షమవుతాను. స్వర్గంలో ఉన్నా సరే ఈ రింగ్ పట్టుకొని నన్ను తలుచుకో, నేను నీ ముందు ఉంటాను. చాలా బాగుంది శైలు, థ్యాంక్ యూ. పెదవులతోటి పిలిచే పిలుపుల కన్నా మనసారా ఓ సైగే చాలంటున్నా. అడుగులతోటి దూరం కొలిచే కన్నా దూరాన్నే గుర్తించని పయనం కానా. నీడల్లే వస్తానే నీ జతై, తోడల్లే ఉంటానే నీ కదై. మూయిను పాపల కంటి గుండెపై కవితల్లి రాజావు రేవతై. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. ఏమైంది మను? ఏం లేదు, నీతో డ్రీమ్లో ఉన్నా. కల్లో ఉంగరం ఇచ్చినట్టు అనిపించింది. ప్లీజ్ శైలు, మనసులో ఉన్న మాట బయటికి చెప్పు. నా వల్ల ఇబ్బంది అయితే నీకెప్పుడు నా ఫేస్ చూపించను. ఆగు మను, కూర్చో. నాకంటూ ఎవరూ లేరు మను, నేను ఒక అనాథని. నన్ను ఒక చర్చ్ ఫాదర్ దత్తత తీసుకొని పెంచుతున్నారు. నువ్వంటే ఇష్టమే, కానీ ఇప్పుడు నేను నమ్మి నీతో పాటు నేను వచ్చేస్తే నన్ను పెంచి పెద్ద చేస్తున్న చర్చ్ ఫాదర్కే కదా అవమానం. నేనంటే ఇష్టమే కాబట్టి నువ్వు వచ్చి చర్చ్ ఫాదర్తో మాట్లాడమను. సరే శైలు, రేపు వెళ్ళి చర్చ్ ఫాదర్తో మాట్లాడతాం మన పెళ్లి కోసం, ఓకేనా? ఓకే మను. హాయ్ ఫాదర్. హాయ్ బాబు, ఎవరు నువ్వు? శైలు కోసం కొంచెం మాట్లాడాలని మీ దగ్గరికి వచ్చాను ఫాదర్. దేనికోసం మాట్లాడాలి? శైలు అంటే నాకు ఇష్టం. మీరు ఒప్పుకుంటే శైలు నేను మ్యారేజ్ చేసుకుని మంచిగా చూసుకుందాం అనుకున్నా. అది మీకు ఇష్టమైతేనే. మంచిగా మాట్లాడి శైలిని పెళ్లి చేసుకుంటా అంటే ఇచ్చేస్తా అనుకున్నావా? సరే సార్, మీకు ఇష్టం లేనట్టుంది, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఆగు. శైలు నీ గురించి అంతా చెప్పింది బాబు. ఓకే. శైలికు నీకు దగ్గర నేనే పెళ్లి చేస్తాను. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ. పెళ్ళి మీరే జరిపిస్తారంటే చాలా చాలా థ్యాంక్ యూ ఫాదర్. ఎస్. గాడ్ బ్లెస్ యూ. నీకు అబ్బాయి అంటే ఇష్టమేనా? ఇష్టమే. నీకు ఈ అమ్మాయి ఎంత ఇష్టమేనా? ఇష్టమే. దేవుని సమక్షంలో ఉంగరాలు మార్చుకోండి.
ఒకరికొకరు దండలు మార్చుకోండి. ఏంటి మను ఉంగరం చూసుకుంటే నీళ్ళ నువ్వే నవ్వుకుంటున్నా? అదేం లేదు శైలు, ఈ రింగ్ని చూసావా? నా డ్రీమ్లో సేమ్ రింగ్ నువ్వు ఇచ్చినట్టు కలకన్నాను. యాజ్ ఇట్ ఈజ్ మన ఎంగేజ్మెంట్కి కూడా మన పెళ్ళికి కూడా ఇదే రింగ్ వచ్చింది. సో చాలా ఎగ్జైటింగ్గా హ్యాపీగా ఉంది శైలు. ఈ రింగు దక్కింది, నువ్వు దక్కా. ఏ ఆగు, ఎందుకు ఈ రింగ్ తీస్తున్నా? ఈ రింగ్ ఎప్పుడు నీతోనే ఉండాలి. నేనున్నా లేకపోయినా ఈ రింగ్ ఎప్పుడు నీతోనే ఉండాలి. ప్రతి క్షణం ఈ రింగ్ చూసినప్పుడల్లా నేనే గుర్తుకు రావాలి. నేను బ్రతుకున్నా లేకపోయినా ఈ రింగ్ మాత్రం ఎప్పుడు నీ చేతికే ఉండాలి. ఈ రింగ్ పట్టుకొని నీకు ఎప్పుడైనా ఏదైనా కష్టంలో కానీ ఈ రింగ్ పట్టుకొని నన్ను తెలుసుకో, క్షణంలో నీ ముందు వాలిపోతా. ఈ రింగ్ మాత్రం ఎప్పుడు తీయకమను ప్లీజ్. అవే మాటలు శైలు, సంతోషంలో కూడా అలా మాట్లాడుతావు. నన్ను విడిచి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు, నా పక్కనే ఉంటావు. అది నాకు తెలీదా? సరే మను, సరదాగా కాసేపు అంతాక్షరి ఆడుకుందామా? ఇప్పుడా? ఈ టైంలో ఎవరైనా అంతాక్షరి ఆడుతారా? పర్లేదు. కాలేజ్ టైంలో అప్పుడు నా కోసం పల్సర్ బైక్ సాంగ్ పాడావు కదా, అదొకసారి ఇప్పుడు నా కోసం పాడవా? ఏంటి శైలు ఇప్పుడా? మను ప్లీజ్ ఒకసారి నా కోసం పాడవా? మరీ ఇబ్బంది పెట్టేస్తున్నా శైలు. సరే నీకోసం పాడుతాను. సింపిరి చుట్టుదాన్ని సెవులి రకన సుట్టదాన్ని సేతి లగ్గి పెట్టేదాన్ని ఉంగరాల మెట్టేదాన్ని నేనటంటి డండాడదాన్ని కాదు బాబో పలసరు బైకు మీద రార బాబా. నేనటంటి డండాడదాన్ని కాదు బాబో పలసరు బైకు మీద రార బాబా. కాలేజీ టైములోన కన్ను కొట్టి పిలిచినావు, నేను రాను పో అంటే కళ్ళు ఎర్ర చేసినావు రో. పంచమావిడి తోట కాడ కళ్ళతోటి సైగ చేసి మల్లె పూలు చూపించి సెయ్యి పట్టి లాగినావు రో. నేనటంటి డండాడదాన్ని కాదు బాబో నీలాంటోడికి సనువివ్వను బాబా. నేనటంటి డండాడదాన్ని కాదు బాబో నీలాంటోడికి సనువివ్వను బాబా. నేనటంటి డండాడదాన్ని కాదు బాబో పలసరు బైకు మీద రార బాబా. నేనటంటి డండాడదాన్ని కాదు బాబో పలసరు బైకు మీద రార బాబా. కంగ్రాచులేషన్స్, మీకు మహాలక్ష్మి పుట్టింది. థ్యాంక్ యూ డాక్టర్. మీరు వెళ్ళి రిసెప్షన్లోకి వచ్చండి, 10 నిమిషాల్లో నర్స్ తీసుకొస్తుంది.
అనుకున్నట్లే మనోజ్ చర్చ్ ఫాదర్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. మా ఇద్దరు పెళ్ళి అయిన 2 సంవత్సరాలకి ఒక పాప పుట్టింది. అంతా బాగానే ఉంది అనుకునేసరికి మా ఫ్రెండ్ ప్రార్థన వచ్చింది. హే ఏంటి చాలా రోజుల తర్వాత పూర్తిగా మర్చిపోయావా ఏంటి? అలా ఏం కాదే. సరేదా కూర్చో. చిన్ను చూడమ్మా ఎవరొచ్చారో. ప్రార్థన అక్క వచ్చింది. సరే కూర్చో, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. సరే. సరే మరి ఏంటి విశేషాలు? అలా ఏం కాదే, మను అని గురించి చెప్దామని వచ్చాను. అవునా, ఏం చెప్పాలి? మొన్న శైలు మనన్నయ్య వేరే అమ్మాయితో ఉండడం నేను చూశాను. అంతేకాకుండా డ్రింకింగ్ స్మోకింగ్ కూడా చేస్తున్నాడు. ఈ విషయం చెప్పడానికే వచ్చాను. సరే జాగ్రత్తగా ఉండు, నేను వెళ్ళొస్తాను. సరేనే, బాయ్. బాయ్. మా ఫ్రెండ్ ప్రార్థన వచ్చి మనోజ్ కోసం నాకు కొన్ని విషయాలు చెప్పింది. అప్పటి నుంచి నేను మనోజ్ని గమనించడం స్టార్ట్ చేశాను. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు ఏమండి ఏమండి భోంచెద్దురుగాని రండి. లేసాయిలు బయట చేసేసా. ఏంటి బయట చేశారా? ఎవరితో చేశారు? ఎలా చేశారు? అదేంటి శైలు కొత్తగా మాట్లాడుతున్నావు? మీకు ఇవన్నీ పాత వ్యవహారాలే కదా. శైలు అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? ఎందుకు అర్థమవుతుందిలే. నన్ను మాత్రమే ఇంటికి పరిమితం చేసి బయట సుఖం అనుభవించేవాడికి ఛీ, ఏంటి నా మీదే చేయెత్తుతావా? నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అమ్మా నీ భర్త చాలా బంగారం. ఈ మాత్రం దానికే అలిగి ఇంట్లో నుండి రావాలా? సార్ డోంట్ డిస్టర్బ్. తినటానికి ఏమైనా తీసుకురండు. ఇదిగో సార్. అమ్మాయి ఉండేది ఏది రామ్? ఏమో సార్, నన్ను అడుగుతారేంటి? ఇందాడించి పిలుస్తుంటే డోంట్ డిస్టర్బ్ అంటున్నారు. ఆడికి వెళ్ళేమో పల్లీలు ప్యాకెట్లు తెమ్మన్నారు. ఎవరికోసమో తెలియదు. ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. అసలు ఎవరితో మాట్లాడుతున్నారు మీరు అక్కడ కూర్చొని? ఇప్పుడు వరకు ఒక అమ్మాయి నాతో మాట్లాడుతుండేది కదా రామ్. ఎవరు సార్? మీ పక్కన ఎవరు లేరు సార్. ఇప్పటి వరకు ఇక్కడే ఉండేది కదరా అమ్మాయి. ఇప్పటిదాకా నాతో మాట్లాడి తన ప్రేమ విషయం కూడా నాకు చెప్పిందిరా. ఏమైంది సార్? ఏంటిది? అసలు ఎవరు నీవు? నాకే ఎందుకు కనిపించావు? ఎవరు?
అసలు ఎవరో నాకు తెలియదు. నాకే ఎందుకు కనిపించావో అర్థం కావట్లేదు. నేను నీకోసం ఎలా అయినా తెలుసుకుంటాను. ఇప్పటి వరకు నేను విన్నది శైలు లవ్ స్టోరీ. ఇప్పుడు నేను తెలుసుకోవాల్సింది శైలు గర్ల్ స్టోరీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అయ్యా. నాకు పర్సనల్గా కొన్ని రోజులు లీవ్ కావాలి సార్. అదేంటి నీకు ఎప్పుడు లీవ్ పెట్టుకోమన్నా పెట్టుకున్నాడు కాబట్టి పర్సనల్గా లీవ్ కావాలంటే సార్ ఆ పాత కేసు నేను ఎంక్వైరీ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఏ పాత కేసు? శైలు మర్డర్ కేసు సార్. అదేంటి ఆ శైలు మర్డర్ కేసు వాళ్ళ భర్త చంపేశాడని చెప్పేసి మన డిపార్ట్మెంట్ వాళ్ళు బయటకు వచ్చేసారు కదా. శైలు కేసులో చిన్న అనుమానాలు ఉన్నాయి సార్. నేను పర్సనల్గా శైలు కేసుని ఎంక్వైరీ చేయాలనుకుంటున్నాను సార్. అలా కదయ్యా, నువ్వు వాళ్ళు మర్డర్ కేసు క్లోజ్ చేసినప్పుడు మళ్ళీ నువ్వు పర్సనల్గా చేస్తావంటే ఏంటి? మళ్ళీ ఏమైనా ఆధారాలు లేకుంటే నువ్వు కేసు గట్రా రీఓపెన్ చేసావు అనుకో మళ్ళీ ఇబ్బంది అవుద్ది, మన డిపార్ట్మెంట్ వారి పరువు పోద్ది. లేదు సార్, పూర్తి ఆధారాలతోనే నేను ఆ ఫైల్ పట్టుకుని మీకు సబ్మిట్ చేస్తాను. ఓకే స్వామి, నువ్వేం చేసినా పూర్తి ఆధారాలు ఉంటేనే ఈ కేసులో కేసు రీఓపెన్ చేయడానికి అవుతుంది, లేదంటే మన డిపార్ట్మెంట్ వారి పరువు పోతుంది. ఓకేనా? ఏదేమైనా యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. త్రీ 307 ఖైదీని కలవాలి. రండి సార్. సార్ ఈ దోమల్లో మమ్మల్ని వదిలేశారంటే కొంచెం ఫ్యాన్ అయినా పెట్టించండి సార్. నోర్మే. సార్ ఏంట్రా? నన్ను చూసారా సార్? చూశాను కదరా. అయితే వెళ్ళి పని చూసుకోండి. రేయ్ రే లేగురా, నీ గురించి సార్ వచ్చారు. ప్రేమగా ప్రేమించిన భార్యని గొంతు కోసి సంపన్నదని మనసులోకి వచ్చిందిరా. అసలు ఈ భార్య ఏ తప్పు చేసిందని అంత దారుణంగా గొంతు కోసి చంపావు? నేను మాట్లాడుతూ ఉన్నా వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నావు. అసలు ఈ భార్య ఏ తప్పు చేసిందని ఇంత మూర్ఖంగా ప్రవర్తించావు? ఏం మాట్లాడుతున్నారు సార్? నా ప్రాణాన్ని నేను దూరం చేసుకుంటున్నా. శైలు అంటే నాకు ప్రాణం సార్. అందుకేనా ప్రాణం లేకుండా చేసావు? సార్ మీరెవరో నాకు తెలియదు. మీరెంత దూరం నా కోసం వచ్చారంటే ఈ హత్య నేను చేయలేదని మీరు నమ్మే ఉంటారు. నేను చేయలేదు సార్. నేను ఈ హత్య చేయలేదు. అసలు ఆ రోజు ఏం జరిగింది నాకు నిజం చెప్పు. ఆ రోజు శైలుకు నాకు గొడవ జరిగిన విషయం నిజమే సార్. కానీ ఆ రోజు జరిగింది ఏంటంటే, నువ్వు అనుకున్నట్టు నేను ఏ తప్పు చేయలేదు శైలు. నువ్వంటే నాకు ఇష్టం. నేను మేడ మీద ఫోన్ మాట్లాడిన విషయం కూడా అది మా చెల్లి ఫోన్ చేసింది. తన ఇంట్లో అమౌంట్ పోయిందట. దానికోసమే ఫోన్ మాట్లాడడం తప్ప ఇంకే ఉద్దేశం లేదు. ఆ విషయం నీకు చెప్తే ఎక్కడ టెన్షన్ పడతావనే నీ దగ్గర దాచానే శైలు. అంతే తప్ప నేను ఏ తప్పు చేయలేదే. నన్ను నమ్ము, నన్ను నమ్మవే. శైలు డోర్ తీవే. నువ్వు అనుకున్నట్టు నేను ఏ తప్పు చేయలేదు. డోర్ తీవే. సరే నీ కోపం పోయినంత వరకు ఇక్కడే ఉంటా బయట. డోర్ తీవే.
శైలు, ఏ శైలు, శైలు, శైలు లేగే, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోకు శైలు, వదిలిపెట్టి వెళ్ళిపోకు శైలు. ఆ రోజు నా భార్య చనిపోయే షాక్లో నేనుంటే మీ పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు సార్. వచ్చి పట్టుకున్న నా కూతురికి డాడీ హత్య చేయలేదని ఎలా చెప్పాలో కూడా మాట రాలేదు సార్. హలో గురు, ఇలా రా గురు. హాయ్ గురు. పోలీసులు తీసుకెళ్ళిపోయారా? తీసుకెళ్ళిపోయారు. ఎలా గురు? ఫోటో కావాలి. అమ్మాయి ఫోటో అయితే ఉంది కానీ అబ్బాయి ఫోటో అయితే లేదు. అవునా? వాడి ఫోటో కావాలి, ఎలా అయినా. ఎవరా బాబు మీరు? ఈ అబ్బాయి ఫోటో ఏమైనా ఉందయ్యా? రండి ఆపండి. ఓ గురు, ఇక్కడే ఉందా? ఎక్కడ ఉంది బ్రో? ఫోటో వరకు నేను చూడలేదు. చూడు గురు, నేను హెడ్లైన్లో మన చేతిలో శైలు దారుణ హత్య, ఇదే హెడ్లైన్. సరే గురు. థ్యాంక్ యూ బ్రో. నేను చేయని హత్యని నేనే చేశానని హెడ్లైన్లో కూడా వేశారు సార్. ఇది సార్ జరిగింది. ఈ హత్య నేను చేయలేదు సార్. బాధపడకు, తొందరలోనే నేను నిన్ను బయటికి తీసుకొస్తాను. మనోజ్ అయితే హత్య చేయలేదని చెప్తున్నాడు. అసలు మనోజ్ క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసుకోవాలంటే శైలుకు సంబంధించిన వారిని ఎంక్వైరీ చేయాలి. అసలు ఈ అమ్మాయికి ఏం జరిగి ఉంటుంది, నాకే కనిపించడానికి గల కారణం ఏంటి, శైలు కోసం ఎలాగైనా తెలుసుకుంటాను. మనోజ్ హత్య చేయకపోతే ఎవరు చేసి ఉంటారు? మనోజే చేసాడని పేపర్లో ఎందుకు పడింది? ఇదంతా తెలియాలంటే దానికి సంబంధించిన వారందరినీ ఎంక్వైరీ చేయాలి. మొదటిగా వాళ్ళకి పెళ్లి చేసిన చర్చ్ ఫాదర్ని కలవాలి. ప్రైజ్ ది లార్డ్ ఫాదర్. ప్రైజ్ లార్డ్. కూర్చోండి. ఎవరు మీరు? శైలు కేసు కోసం మాట్లాడదామని వచ్చాను. శైలు ఎవరు సార్? సాక్షాత్తు ఆ భగవంతుని ప్రసాదించిన బిడ్డే. ఆ రోజు ఒక మారుమూల ప్రాంతమైన గిరిజన ప్రాంతంలో సువార్త చేసి వస్తుండగా మార్గ మధ్యలో పాప స్పృహ తప్పి పడిపోయి ఉండటం చూశాను. అయ్యో పాప, పాప లేవమ్మా, పాప అయ్యో చాలా వీక్గా ఉంది. ఆ రోజు ఆ పాప పరిస్థితి చూసి వైద్యం కోసమని పట్టణంలో ఉన్న ఆసుపత్రిలో చేర్చాను. పాప కోసం ఎవరైనా వస్తారని ఎదురు చూశాను, కానీ అప్పటికీ రాకపోయేసరికి మిస్సింగ్ కంప్లైంట్ కూడా ఇచ్చాను. అప్పటికీ రాకపోయేసరికి పాపను నా దగ్గర పెంచాను. మనోజ్ ఎలాంటి వాడు ఫాదర్? మనోజ్ చాలా మంచివాడు. ఈ ప్రమాదం ఎలా జరిగిందో నాకు తెలియదు, కానీ శైలు అంటే మనోజ్ చాలా ఇష్టం. నాకు తెలిసి మనోజ్ అయితే ఈ హత్య చేయలేదు.
మనోజ్ ఎత్తి చేయలేదని సంగతి నాకు తెలుసు ఫాదర్. అందుకే ఇంత దూరం వచ్చాను ఈ కేసు కోసం. మనోజ్ని మీరే రక్షించాలి. అలాగే ఫాదర్, తప్పకుండా ఉంటా. మరి అంతకుడు ఎవడైనా నా నుండి తప్పించుకోలేడు. అసలు ఈ ప్రార్థన ఎవరు? శైలు మొబైల్లో తన నెంబరే లాస్ట్ కాల్గా ఎందుకు ఉంది? అసలు ఏం జరిగింది? ఈ కేసుకి ప్రార్థనకి ఏమైనా సంబంధం ఉందా? హాయ్ ప్రార్థన. హాయ్ సార్. శైలు హత్య కోసం నీతో మాట్లాడాలి. శైలు హత్య కోసమా? నాకు తెలియదు సార్. లాస్ట్ ఫోన్ కాల్ లిస్ట్లో చూస్తే నీ నెంబరే ఉంది. అసలు ఏం జరిగిందో చెప్పు. సార్ అది ఓకే బాయ్. ఏ ప్రార్థన, ఈరోజు నీ ఫ్రెండ్ నేను వదిలిపెట్టను. దాన్ని చంపేస్తా. చెప్పే. సారీ శైలు, నేను నీకు మనో అన్ని గురించి అబద్ధం చెప్పాను. మనో అన్ని ఏ తప్పు చేయలేదా శైలు? నన్ను క్షమించవే. సారీనే శైలు. ఏం చెప్తున్నావే? మనో అన్ని చాలా మంచివాడే. వాడి కలలో కూడా ద్రోహం చేయడే. చాలా మంచివాడే శైలు. మనో అన్నయ్య, నువ్వంటే ప్రాణమే వాడికి. మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావే? లేదే, అసలు ఆ రోజు ఏం జరిగిందంటే One minute. హలో. ఓకే సరే బాయ్. హాయ్ ప్రార్థన, ఏంటి బాగున్నావా? అయినా నీకేంటిలే, బాగానే ఉంటావు. ఏ ప్రార్థన, నీకు నీ అక్క లైఫ్ అవసరం లేదా? ఏం మాట్లాడుతున్నావు? ప్లీజ్ గోపి, వెంటనే ఈ వీడియో డిలీట్ చేయి. డిలీట్ చేయాలంటే నువ్వు నేను చెప్పించేయాలి. ఏం చెయ్యాలి? శైలుకి మనోజ్ గాడికి గొడవ పెట్టాలి. ఎందుకు గోపి? శైలు అంటే అంత కోపం? పాపం, అది చాలా మంచిది. నేను ఈ పని చేయలేను. సరే అయితే ఈ వీడియో ఇప్పుడు నువ్వు చూసావు, 1 గంటలో పబ్లిక్ అంతా చూస్తుంది. పబ్లిక్తో పాటు మీ అమ్మ నాన్న చూస్తారు. ఇది చూసిన మీ అమ్మ నాన్న ఊరికే ఉంటారా? ఇద్దరు గదిలోకి వెళ్తారు. కిరోసిన్ పోసుకొని నువ్వా నేనా, నువ్వా నేనా, నువ్వా నేనా అనుకొని. ఏమన్నావు? వినిపిలేదు, చెప్పు ఏమన్నావు? చాలి కాపు, నేను చేస్తాను. గుడ్ గర్ల్, వెళ్ళా పంచుడు. అలా చెప్పకపోతే
మా అక్క లైఫ్ పోతుందని బెదిరించాడే ఆ గోపి. అందుకే అలా చేయవలసి వచ్చింది. మను అన్నయ్య చాలా మంచివాడే. వాడికి ఏమాత్రం అన్యాయం చేయడం నా వల్ల కాలేదు. అందుకే మనసొప్పకు ఫోన్ చేసి చెప్పేశాను. జాగ్రత్తగా ఉండవే శైలు. అది సార్ జరిగింది. గోపి బెదిరించిన విషయం శైలుకి చెప్పాను. అందుకే నా నెంబర్ తన ఫోన్లో ఉంది. గోపి కోసం నీకేమైనా తెలిస్తే నాకు చెప్పు. తెలీదు సార్. సార్, మేము అప్పుడు చదువుకునే కాలేజ్లో గోపి అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు. మీరు అక్కడికి వెళ్తే తన గురించి తెలుస్తుంది. తను అక్కడికి వచ్చే ఉంటాడు. సరే, గోపి ఫోటో ఏమైనా ఉందా నీ దగ్గర? లేదు సార్. సరే, ఓకే సార్. ఓకే. ఇక నేను వెళ్తాను. అంతకుడు తెలిసినా వాడు ఎలా ఉంటాడో తెలియదు. భగవంతుడా, ఆ అమ్మాయి కోసం ఒక్క క్లూ దొరికేలా చూడు. ఎక్కడున్నావు కుమార్? చెప్పు. నేను నీతో మాట్లాడాలి. నేను శివాలయం దగ్గర ఉన్నాను. నేను నీతో మాట్లాడాలి. సరే, అక్కడే ఉండు, నేను వస్తున్నాను. సరే, రా. ఓకే. ఏమైందిరా నీకు? నాకేమైందిరా? మరి నువ్వే క్లోజ్ చేయమన్న కేసు నువ్వే రీఓపెన్ చేసి ఎంక్వైరీ చేస్తున్నావు. ఇలా అయితే మనందరం దొరికిపోతాం కదా. ఆ కేసు నేను క్లోజ్ చేయమంటాం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు రంజిత్? ఆ రోజు నాకు పోస్టింగ్ రావడం, నువ్వు వైజాగ్ వెళ్ళటం, రహీం నువ్వు నేను కలిసి పార్టీ చేసుకున్నాం, అదైనా గుర్తుందా? రంజిత్ బాయ్, జాబ్ వచ్చిందట నీకు, చాలా సంతోషం. పార్టీ ఏది? పార్టీ కోసమే కదరా ఈ ఏర్పాట్లు. అలా అయితే మన కుమార్ ఎప్పుడు పార్టీ మిస్ అవుతుంటాడు. వాడిని పిలవాలి కన్ఫర్మ్. వాడికి ఆల్రెడీ ఫోన్ చేశాను రా, ఎనీ టైం రావచ్చు. హాయ్ రా. హాయ్ రా. హాయ్. హాయ్. హాయ్ రా. కుమార్, ఎప్పుడు లేట్ ఏంటి పార్టీకి? విశాఖపట్నం ట్రాన్స్ఫర్ అయింది పోస్టింగ్. ఇవన్నీ చూసుకుని వచ్చేసరికి టైం అయ్యింది. కుమార్, మాట్లేనా? పార్టీ ఏమైనా ఉందా? రే బేరర్, 3 beers, ప్రాన్స్ ఫ్రై, ఐస్ క్యూబ్స్ తీసుకురా. చాలా సంతోషంగా ఉందిరా నేను పనిచేసిన స్టేషన్కి నువ్వు ఎస్సీగా రావడం. చాలా ఆనందంగా ఉందిరా. కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్ యూ. ఓకే గైస్, చేర్స్. చేర్స్ రా, ఎంజాయ్ ద పార్టీ. చేర్స్.
ఏంట్రా ఈ ఆనందంలో కూడా డల్ ఉన్నావు? ఏమీ లేదురా, తాగండి. రేయ్, ఎందుకురా డల్గున్నావు? ఏమైందో చెప్పు. ఏమీ లేదు రంజిత్, మా ఫ్రెండ్ ఒకడు ప్రాబ్లంలో ఉన్నాడు. తను చాలా ఫీల్ అవుతుండు. వాడి కోసం ఆలోచిస్తూ చాలా డల్గా ఉన్నా. రంజిత్, రహీం ఫ్రెండ్ అంతే మనకి ఫ్రెండ్ ఏంట్రా? ఆ ప్రాబ్లం ఏంటనేది రేపు మార్నింగ్ కల్లా మొత్తం అంతా క్లియర్ చేసేయి. ఏ పేపర్లో పడకున్నా మొత్తం అంతా ప్రాబ్లం క్లియర్ చేసి నువ్వు అవ్వాల్సిన గిఫ్ట్ నాకు ఇదేనరా. రేపు మార్నింగ్ కల్లా ఆ ప్రాబ్లం అంతా క్లియర్ చేసిరా. నువ్వు ఫస్ట్గా జాయిన్ అవుతూ ఉన్నావు కాబట్టి ఇది మొదటి కేసు, మొత్తం అంతా క్లియర్ చేసి నువ్వు అవ్వాల్సిన గిఫ్ట్ నాకు ఇదేనరా. తప్పకుండా రా. సరేరా రహీం, డోంట్ వెరీ, నువ్వేం బాధపడకు. నీ ఫ్రెండ్ ప్రాబ్లం నేను క్లియర్ చేస్తాను. నా మొదటి కేసు నీ ఫ్రెండ్దేరా, ఓకేనా? డోంట్ వెరీ. వాటర్ బాటిల్. థ్యాంక్ యూ. సరే కుమార్, థ్యాంక్ యూ. నాకు టైం అవుతుంది, నేను వెళ్తాను మరి. హే కానిస్టేబుల్, ఇలా రా. నాతో పాటు వాడిని కూడా వైజాగ్ ట్రాన్స్ఫర్ చేశాను. ఓకే కుమార్. రామ్, సార్ని తీసుకెళ్ళి ఇంటి దగ్గర జాగ్రత్తగా దించే. ఓకే సార్. సరే, మీ వాడికి ఫోన్ చేయి. సరే. గోపి, లోనకి రా. నమస్తే సార్. హాయ్. సరే గోపి, అసలు ఏంటి, ఏం జరిగింది, ఏంటి ప్రాబ్లం? ఏం చెప్తాం సార్, శైలు అనే అమ్మాయి ఉంది. తను నేను కాలేజ్లో క్లోజ్గా ఉండేవారు. తను చాలా అందంగా ఉంటుంది. తన వెనకాల చాలా మంది పడేవారు. తనకి ఏ ప్రాబ్లం వచ్చినా నాతోనే చెప్పుకునేది. చాలా మంచిది సార్ శైలు. మొన్ననే రీసెంట్గా తనకు మ్యారేజ్ కూడా అయింది. ఆ మ్యారేజ్లో మేమంతా తిని తాగి చాలా ఫుల్గా ఎంజాయ్ చేసాం. అమ్మాయి అయినా బాగానే ట్రీట్ చేసి పార్టీ ఇచ్చింది. సడన్గా తను నాకు 10 గంటలకు ఇంటికి రమ్మని పిలిచింది. ఏమై ఉంటుందని నేను ఇంటికి వెళ్ళాను. ఇంతలో ఆవేశంలో తన భర్త శైలు మెడ కోయటం నేను కళ్ళారా చూశాను సార్. ఏం చేయాలో తెలియక అక్కడున్న రాడ్ తీసి తన భర్త తలపై కొట్టాను. శైలుని కాపాడే ప్రయత్నంలో శైలు మెడపైన ఉన్న కత్తిని తీశాను. ఇంతలో తను చనిపోయింది సార్. ఇది జరిగాక ఏం చేయాలో తెలియక కేసు నా మీదకి వస్తుందని అక్కడ నుండి వచ్చేసాను సార్. కానీ కత్తి మీద ఫింగర్ ప్రింట్స్ నావే ఉంటాయని భయం వేసి రహీం సార్ని కలిశాను. సరే, ఆ కేసు గురించి నేను తెలుసుకుంటాను. నువ్వేం భయపడకు, ఓకే? సరేరా. బేరర్, గుర్తొచ్చిందా? అసలు ఏం జరిగిందిరా, క్లియర్గా చెప్పు. ఆ రోజు నిన్ను వైజాగ్ ట్రాన్స్ఫర్ అయ్యాక జాగింగ్ కోసం బీచ్కి వెళ్ళాను. అక్కడ నాకు ఒక అమ్మాయి ఏడుస్తూ కనిపించింది. ఏమై ఉంటుందో ఏమో అని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే తన ప్రాబ్లం అంతా నాతో చెప్పింది. సడన్గా తన నా పక్కన మాయమైంది. ఇంతలో ఒక పేపర్లో ఒక న్యూస్ కనిపించింది. ఆ పేపర్లో ఆ అమ్మాయి చనిపోయినట్లు కనిపించింది. ఆశ్చర్యంగా చూశాను. ఒక్కసారిగా షాక్ అయ్యాను. ఏమైందా అని ఎంక్వైరీ చేయడం ప్రారంభించాను. అలా తన భర్తను కలిశాను. ఏ తప్పు చేయని మనోజ్ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. తప్పు చేసిన ఖైదీ బయట హ్యాపీగా తిరుగుతున్నాడు. ఒక అమ్మాయికి అనవసరంగా ప్రాణాలు కోల్పోయింది. అన్నీ తెలిసిన సాక్ష్యాలు మన దగ్గర లేవు. రంజిత్, నువ్వేం చేస్తావు నాకు తెలీదు. వెంటనే రహీంకి ఫోన్ చేసి ఆ గోపి ఎక్కడ ఉన్నాడు కనుక్కో. స్పీడప్. ఆ రహీం ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నేను ఎక్కడున్నా కనుక్కొని నీకు వాట్సాప్ చేస్తాను. ఓకే. ఏమైనా మన వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. ఆ గోపిని ఎలా అయినా పట్టుకోవాలి.
రంజిత్ బాయ్ కాల్ చేసినట్లుంది. రహీం, నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎక్కడున్నావు? మసీదులో ఉన్నా, నమాజ్ చేస్తున్నా. సరే బాయ్, టీ స్టాల్ దగ్గరికి వచ్చాయి. ఓకే బాయ్. బాయ్, ఏదైనా ప్రాబ్లమా? ఏమీ లేదు బాయ్. ఇంతకుముందు ఈ కాలేజీలో చదివిన గోపి, మనోజ్, శైలు వీళ్ళ గురించి ఏమైనా మీకు తెలుసా? తెలిస్తే చెప్పండి. నాకు తెలిసినంత వరకు వాళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే విషయం వరకు మాత్రమే నాకు తెలిసిన విషయం సార్. ఓకే, సరే ఉంటా. రంజిత్ బాయ్, అర్జెంటుగా కలవాలన్నావు. రహీం, నేను నీకు ఫోన్ చేస్తున్నాను నీతో మాట్లాడాలని. నీ ఫోన్ అవటం లేదు. ఆ గోపి గురించి అర్జెంటుగా మాట్లాడవలసి ఉంది, అందుకే పిలిచాను. ఏమైందిరా? రహీం, ఆ అమ్మాయి శైలు కేసు మనం క్లోజ్ చేశాం కదా. ఆ అమ్మాయి ప్రాణం పోవటానికి కారణం తన భర్త కాదు. దానికి కారణం మనం కేసు పడకుండా కాపాడిన గోపిని. వాడు అలా చేస్తాడనుకోలేదు. ఆ రోజు నుండి ఫోన్ కాంటాక్ట్లో లేడు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. సరే మరి ఆడి ఫోటో నీ దగ్గర ఉందా? ఫోటో ఉండొచ్చు. ఉంటుంది వాడి ఫోటో, చూస్తాను. వచ్చింది చూడు రంజిత్ బాయ్. ఓకే రహీం, ఫోటో దొరికింది. ఈ విషయం వెంటనే కుమార్కి ఫోన్ చేసి చెప్పాలి. హలో రంజిత్, చెప్పు. హలో కుమార్, అదే గోపి ఫోటో దొరికింది. నీకు వాట్సాప్లో పంపిస్తాను చూడు. ఓకే, సరే మరి. సరే రహీం, కలుద్దాం. తప్పించుకొని తిరిగావు. ఎన్నాళ్ళు దొరకకుండా ఏ తప్పు చేయని శైలిని చంపి ఆ కేసును తన భర్త మీద తోసావు. ఇన్నాళ్ళు నా ఎంక్వైరీలో ఈ రోజుకు దొరికావరా నువ్వు. నన్ను పట్టుకొని చాలా పెద్ద తప్పు చేసావు.
నేనేంటో తర్వాత చూపిస్తా నీకు. నువ్వేంట్రా నన్ను చూసేది? చెప్పండి రెవెన్యూ ఆఫీసర్. సార్ మీ అనుమానం కరెక్టే సార్. వాడిని వదిలిపెట్టకండి. మనకు దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాడే సార్. మీరు సేకరించిన డేటా ప్రకారం ఫైల్స్ చెక్ చేసి చూస్తే మీరు వెతుకుతున్న వాడు వీడే సార్. రేయ్, మీ ఎవరితో నాకు సంబంధం లేదు. ఆ మధ్యలో ఉన్న ఒక్కరిని పంపించండి. నిజం తెలిసిపోయిందా నీకు? దాన్ని ఎలా చంపానో తెలుసా? సార్, దాని పీక్ కోసం రక్తం ఎంజాయ్ చేసా. చంపేయండి సార్, చంపేయ్ సార్, నన్ను చంపేయ్. నిన్నెందుకు నేను చంపుతానురా? నిజం తెలిస్తే నువ్వే చేస్తావు. ఏంది సార్ నిజం అది? తనను చంపనని ఎంజాయ్ చేసినని మురిసిపోతున్నావు కదరా. తను ఎవరో తెలుసా? ఎవరా? చిన్నప్పుడు తప్పు పొన్ని చెల్లేరా. నాలాంటి వాడు బ్రతకూడదు, చంపేయండి సార్ నన్ను. నీలాంటి వాడు బతకూడదురా. ఏ తప్పు చేయని మనోజు జైల్లో శిక్షను అనుభవిస్తున్నాడు. నువ్వు వెళ్ళి నిజం చెప్పి మనోజు నిర్దోషిగా విడిపించి నీ చెల్లి ఆత్మకు శాంతి కలిగేలా పశ్చాత్తాపడరా చాలు. నువ్వు వచ్చి ఆ నిజం చెప్పి కోర్టులో నిర్దోషిగా లొంగిపో చాలు. ఏ తప్పు చేయకుండా శిక్ష అనుభవిస్తున్న మనోజ్కి కోర్టు వారి తరపున క్షమాపణ కోరుతున్నాం. అలాగే తన తప్పు తాను తెలుసుకుని స్వయంగా కోర్టు ముందు నిజాన్ని ఒప్పుకున్న గోపికి యావజ్జీవ కారాగార శిక్ష విధించబడింది. ది కోర్ట్ ఈజ్ జడ్జ్మెంట్.
ఈ రింగ్ నీ దగ్గర ఉన్నంత వరకు నేను నీతోనే ఉన్నాను. ఎక్కడున్నా సరే తలుచుకో, నేను నీ ముందు ప్రత్యక్షమవుతాను. శైలు, శైలు, మనం ప్రేమించిన వాళ్ళు మన పక్కన ఉంటే చాలనుకుంటాం, కానీ చివరికి మన మెమరీస్లో తప్ప మనతో ఉండకపోతే ఆ బాధ ఎంతగా ఉంటుందో నాకిప్పుడు తెలుస్తుంది శైలు. కాలం చేసిన పరిచయమే బహునాటకం. కాలం చెల్లిన కాలం కాలమైపోతూ విరామం. మిస్ యూ శైలు, ఐ మిస్ యూ సో మచ్. I love forever you. థ్యాంక్ యూ సార్. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయినా నువ్వు ఇచ్చిన ఈ జ్ఞాపకాలు నాకు ఎప్పుడూ తోడుగా ఉంటాయి శైలు. మిస్ యూ. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. మామయ్య మామయ్య, ఈ కథ చాలా బాగుంది మామయ్య. ఆ తర్వాత గోపి ఎలాగొచ్చాడు మామయ్య జైలు నుండి బయటికి? సత్ప్రవర్తన కింద విడుదల చేశారు తల్లి. తర్వాత ఏమైంది మామయ్య చెప్పు. కథ ఇంకా పూర్తవలేదమ్మా, ఇది ఆరంభం మాత్రమే. మిగిలిన కథ ఇంకా ఉంది తల్లి. ఇది నీకు చెప్పడానికి ఇప్పుడు సమయం సరిపోకపోవచ్చు. సమయం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది. ఇంకా ఏం జరిగింది మామయ్య చెప్పు. నీకు చెప్పాలనున్నా నేను ఎలా చెప్పగలను తల్లి? చిన్న మిగిలిన కథ చెప్పడానికి ఈసారి నేనే వస్తున్నా. మీ యమునా నందుగాడు నా చేతులారా చంపించాడని నీకు ఎలా చెప్పను తల్లి? నానా శైలు, నువ్వే నా ధైర్యం. రే నందు, నువ్వు నన్ను తీసుకొచ్చినంత మాత్రాన నీ గురించి నిజం చెప్పను అనుకోకు. అప్పటి వరకు నువ్వు ప్రాణాలతో బ్రతుకుంటే కదరా. అన్నా, అన్నీ మనం అనుకుంటే జరిగాయి. నువ్వు చెప్పినట్టే ఆ ప్రార్థన నాకు దగ్గర అయ్యాను. కానీ ఆ గోపిగౌడు కోర్టులో నిజం ఒప్పేసుకుంటాడేమో. వాడు నిజం ఒప్పుకుంటే చంపించింది మనమని తెలిసిపోతుందన్న. ఈ కేసు మళ్ళీ ఆ కుమార్కే అప్పచెప్తారంటన్నా. శైలు కేసు ఇంకా పూర్తి అవ్వలేదంటన్నా. ఇప్పటికే ఆ పోలీసుడు మన గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశాడన్నా. వాడు మన దాకా వస్తాడేమో. అయితే ఆ పోలీసుడు మన దగ్గరికి ఎప్పుడైనా రావచ్చన్నా.
రానే చూసుకుందాం. స్టోరీ షూటింగ్ అవుతుంది. ఇగో హీరో మొత్తం ఇది